వెన్ విల్ వి డెవలప్ మేడం ఇక్కడ ఇంకొక పాయింట్ యాడ్ చేయాలి. మనం ఎప్పుడు మనీ ఫోకస్డ్ పాలిటిక్సే చూస్తున్నాం. వాట్ అబౌట్ విమెన్ ప్రొటెక్షన్? సో విమెన్ ప్రొటెక్షన్ దాకా అన్నారు నేను నిలబడలేకపోయాను, నాకు ఇబ్బంది అయిందని చెప్పి. సో వీ నీడ్ మళ్ళీ అగైన్ ప్రొసీజర్స్ మనం డిజైన్ చేసుకోవాలి. మన మేనిఫెస్టో ఏదైతే ఉందో దాంట్లో ఒక విమెన్ ఫ్రెండ్లీ ప్రొసీజర్స్ అనేది డిజైన్ చేసుకునే బాధ్యత ప్రతి పొలిటికల్ పార్టీకి ఉండాలి. సో మీరు అడిగారు ఏంటి బెనిఫిట్ అనేది, ఈజీ అవుతుంది మేడం. మిడిల్ క్లాస్, మధ్య తరగతి, రిమోట్ విలేజ్, నాలాగా విలేజెస్ నుంచి అంటే జనరల్గా చెప్తున్నాను. సో అట్లాంటి అక్కడ నుండి వచ్చిన వాళ్ళకి ఒక కామన్ మిడిల్ క్లాస్ ఒక అమ్మాయికి ఉన్నటువంటి డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇది ఈజీ ఆపర్చునిటీ ఉంది. సులువు అవుతుంది, రాజకీయ రంగంలోకి ప్రవేశించడం సులువు అవుతుంది. నెంబర్ 1 ఇంకొకటి, ప్రతి ఇష్యూ మహిళకి తెలుసు. ఇందాక చెప్పాను, గ్రామ స్థాయిలో కావచ్చు, కుటుంబ స్థాయిలో కావచ్చు, మనం ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ప్రతి వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, మనకి సంబంధించిన మహిళలకు సంబంధించిన చట్టాలు కావచ్చు, ఇవన్నిటిని కూడా మహిళ అయితేనే సమర్థవంతంగా మహిళలపై జరుగుతున్న ఘోరాలు ఆపడానికి కూడా. ఎగ్జాక్ట్లీ. మీరు చూడండి మేడం, పాక్సో చూడండి ఎంత పెండెన్సీ ఉంది, చైల్డ్ మ్యారేజెస్ చూడండి. ఒక్కసారి మనము ఎన్ఎఫ్హెచ్ఎస్ డేటా చూస్తే ఎన్ని అడల్ట్స్ అండ్ గర్ల్స్ మ్యారేజెస్ అవుతుంది క్లియర్గా మనకు ఆ మెటర్నల్ డేటాతోని మనకి తెలిసిపోతుంది. ఇదని కాదు, మనకి ఏ ఇష్యూ తీసుకున్నా, పిల్లల ఇష్యూస్ కావచ్చు, అడల్ట్స్ అండ్ గర్ల్స్, ఇప్పుడు ఈ మధ్యన చూస్తే ఆన్లైన్ సెక్షువల్ అబ్యూస్ ఇష్యూస్ చాలా పెరిగిపోతున్నాయి. సో ఇవన్నీ కూడా ఒక మనసు పెట్టి ఒక అమ్మలాగా చూసేది మహిళలు. కాబట్టి మహిళలు ఈ రంగంలోకి వస్తే సమానత్వం, మనం ఇందాక 33 అంటున్నారు మేడం, నేనైతే మన మహిళలంతా 50%కి వెళ్ళాలి, ఈక్వల్ ఉండాలి. సో అది ఫోకస్డ్గా మనం ముందుకు వెళ్ళినట్లయితే డెఫినెట్గా డెవలప్మెంట్ వస్తుంది, ఎంపవర్మెంట్ ఉండదు. సో ఇవన్నీ కూడా ముందుకెళ్ళాలి అంటే ఎస్ మనం ప్రూవ్ చేసుకోగలుగుతాం. ఇవన్నీ కూడా బెనిఫిట్స్, ఈక్వాలిటీ ఉంటుంది, సమానత్వం ఉంటుంది, ఈజీగా మనము రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి అందరూ ఎంకరేజ్ చేసుకోవాలి. విమెన్ అంటే వీఆర్ టుగెదర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆ స్టేట్ ఈ స్టేట్ అని కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నార్త్ సౌత్ అని కావచ్చు. సో వీఆర్ వన్. మనం ఆలోచించే విధానం ఒకటే. మనం ఒక సెన్సిటివ్గా, ఒక కంపాషన్తో ఒక చైల్డ్ని చూసే విధానం కావచ్చు, ఒక వల్నరబుల్ విమెన్ని చూసే విధానం కావచ్చు, ఒకే దృష్టితోటి, ఒకే మానవతా దృక్పథంతో మనం అందరం చూస్తాం. కాబట్టి ఆ విధంగా యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటాం కదా. సో వీ షుడ్ వర్క్ యూనిటీగా, అందరం కలిసి పనిచేసి దీన్ని సక్సెస్ తెచ్చుకోవాలి. దానిలో విమెన్ రైట్స్ ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ప్రతి పార్టీలో వచ్చేలాగా మనం అందరం కలిసి కృషి చేసుకోవాలి. ఖచ్చితంగా. ఫైనల్గా ప్రొఫెసర్ శారద గారు, పార్టీలకు అతీతంగా మనందరం మహిళలు, వీఆర్ ఆల్ విమెన్స్.